ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో కండిషనల్ మాస్టర్లోని కండిషనల్ టేబుల్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ టేబుల్స్ మనకు ఎలా ఉపయోగపడతాయంటే, ఒక వెండార్ నుంచి మెటీరియల్ను పర్చేస్ చేస్తున్నప్పుడు పర్చేజ్ ఆర్డర్లో వెండార్ ప్లస్ మెటీరియల్ సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్గా మనం ఇచ్చే గ్రాస్ వెయిట్, డిస్కౌంట్, ఫ్రైట్ వాల్యూ, ఇంకా ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తే అవి బై డిఫాల్ట్గా క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇలా జరగాలి అంటే మనం ఎస్ఏపిలో ఒక కండిషనల్ టేబుల్ అనే ఫార్మాట్ను క్రియేట్ చేసి దానికి ఇంకా 6 స్టెప్స్ జోడించి మనం కండిషనల్ మాస్టర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదట మనం కండిషనల్ టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం. వీడియోల కంటే వెళ్లే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కండిషన్ టేబుల్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి M/03. M/03 ఎంటర్ చేయగానే ఇక్కడ టేబుల్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ టేబుల్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాపీ ఫ్రమ్ టేబుల్ అంటే ఏదైనా మీరు టేబుల్ నుంచి కాపీ చేయాలనుకుంటే ఆ టేబుల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు టేబుల్స్ క్రియేట్ చేసి ఉంటాయి, అవి ఎలాగో తెలుసుకోవాలంటే ఇక్కడ చిన్నగా సింబల్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్స్ దాని షార్ట్ డిస్క్రిప్షన్ చూపించడం జరుగుతుంది. నేను ఇప్పుడు ర్యాండమ్ గా 610 అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి మీ కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేయండి. ద టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఇది ఎగ్జిస్ట్ అయింది అనమాట. మీరు వేరే నంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా చూపించినప్పుడు. నేను 655 అని ఎంటర్ చేశాను. తర్వాత మీరు టేబుల్ ఏ కాంబినేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ కాంబినేషన్ ని ఇక్కడ సెలెక్టెడ్ ఫీల్డ్ అని ఉంది కదా, అక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ బ్లాంక్ గా చూస్తున్నాయి. మీరు ఏ విధంగా టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ ని మాత్రం ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. నేను ప్రజెంట్ మెటీరియల్ అండ్ వెండార్ కాంబినేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కోసం నేను ఇక్కడ పేజ్ డౌన్ క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేజ్ డౌన్ క్లిక్ చేస్తూ నేను మెటీరియల్ వచ్చే వరకు పేజ్ డౌన్ క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇది ఇక్కడికి తీసుకురావాలంటే మెటీరియల్ మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి, డబుల్ క్లిక్ చేయగానే మెటీరియల్ ఫీల్డ్ సెలెక్టెడ్ ఫీల్డ్ లోకి వచ్చింది. నేను ఇంకా వెండార్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే నేను మెటీరియల్ అండ్ వెండార్ కాంబినేషన్ లో టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వెండార్ ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంకా లేదు ప్లాంట్ గిట్ట తీసుకురావాలనుకుంటే ప్లాంట్ మీద గిట్ట వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ప్లాంట్ గిట్ట ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏ కాంబినేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో అవి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇప్పుడు సేవ్ చేస్తే సేవ్ కాదండి, ఇక్కడ జనరేట్ అని ఉంది కదా, జనరేట్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు జనరేట్ కండిషన్ టేబుల్ అని అడుగుతుందండి, ఎస్ కొట్టండి. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి లోకల్ ఆబ్జెక్ట్ లో సేవ్ చేయండి. ఇది కండిషన్ టేబుల్ క్రియేట్ చేసే విధానం అండి. కంప్లీట్ కండిషనల్ మాస్టర్ వీడియో కోసం మీరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.